మీ రొట్టె రాత్రిపూట మిగిలిపోతుందా? అయితే ఎప్పుడూ విసిరేయకండి. వాటిని ఉదయం అల్పాహారం తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు. ఇది అనేక అద్భుతమైన ప్రయోజనాలను కలిగి ఉంది. ఇది పోషక ప్రత్యామ్నాయం కావచ్చు. ఉదయం పూట పాత రొట్టెలు తినడం వల్ల కలిగే లాభాలు ఏమిటి? అల్పాహారంగా ఎందుకు ఉపయోగించాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. పాచి రొట్టె యొక్క గ్లైసెమిక్ సూచిక తాజా రొట్టె కంటే తక్కువగా ఉంటుంది. శీతలీకరణ తాపన ప్రక్రియలు కార్బోహైడ్రేట్ల నిర్మాణాన్ని మారుస్తాయి. ఇది చక్కెరగా మార్చడాన్ని నెమ్మదిస్తుంది. ఇది రక్త ప్రవాహంలోకి గ్లూకోజ్ ప్రవాహాన్ని తగ్గిస్తుంది. ఇది ఉదయం రక్తంలో చక్కెర స్థాయిలను మరింత స్థిరంగా ఉంచడంలో సహాయపడుతుంది. రక్త ప్రసరణను నిర్వహించడం గురించి ఆందోళన చెందుతున్న వ్యక్తులు పాత రొట్టె తినడం మంచిది. పాచి రొట్టెలో కార్బోహైడ్రేట్ల పాక్షిక తొలగింపు ఉంటుంది. ఇది సులభంగా జీర్ణం చేస్తుంది. పాత రొట్టె అజీర్ణం ఉన్నవారికి ఉపయోగకరంగా ఉంటుంది. పాత రొట్టెలో తక్కువ గ్లూటెన్ కంటెంట్ కడుపుకు కూడా మేలు చేస్తుంది. పాచి రొట్టె ప్రోబయోటిక్స్ యొక్క మూలంగా ఉపయోగపడుతుంది. ఇవి గట్లోని బ్యాక్టీరియాను పోషించే రసాయనాలు. పాత బ్రెడ్లోని స్రవించే బ్యాక్టీరియా మంచి జీర్ణక్రియకు సహాయపడుతుంది. ముందు రోజు చేసిన రొట్టె దాని పోషకాలను కలిగి ఉంటుంది. వృద్ధాప్యంలో కొన్ని విటమిన్లు కొద్దిగా తగ్గిపోయినప్పటికీ మొత్తం పోషకాహారం తగినంతగా ఉంటుంది. పాత రొట్టె ఇప్పటికీ బి విటమిన్లు, ఇనుము, ఫైబర్ వంటి అవసరమైన పోషకాలను అందిస్తుంది. మీరు పాత రొట్టె నుండి ఈ పోషకాల నుండి ప్రయోజనం పొందవచ్చు. పాచి రొట్టెలను విసిరేసే బదులు అల్పాహారంగా ఉపయోగించడం వల్ల ఆహార వ్యర్థాలు తగ్గుతాయి. ఆహారంతో సంబంధం ఉన్న పర్యావరణ ప్రభావాన్ని తగ్గిస్తుంది కాబట్టి ఇది పర్యావరణ అనుకూలమైనది. బసి రోటీ బహుముఖ అల్పాహారం ఎంపికగా పనిచేస్తుంది. దీనిని మిశ్రమ కూరగాయలతో కలిపి తినవచ్చు లేదా తేనె, పండ్లు మరియు అరటిపండ్లతో డెజర్ట్గా తయారు చేయవచ్చు. మన వేగవంతమైన జీవితంలో ఆహారం ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.